గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం మునుపటి వీడియోలో డే ట్రేడింగ్ ఎలా చేయాలనేది మనం దానివల్ల ఏంటనేది తెలుసుకుందాం. అలాగే మనం ఇప్పుడు సెకండ్ది పొజిషనల్ ట్రేడింగ్ అంటే మనం దీన్ని అంటే ఈ పొజిషనల్ ట్రేడింగ్లో ఏంటంటే మనం ఒక షేర్ని కొన్నాం అంటే ఒక షేరు మనం పర్చేజ్ చేసి మళ్ళీ దాన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట. అంటే మనం ఇవాళ కొన్నాం, ఇవాళ కొని టుమారో అంటే రేపు అమ్ముకోవచ్చు, రేపైనా అమ్ముకోవచ్చు. అలాగే 1 year ఆగన్నా అమ్ముకోవచ్చు, 1 year ఆగి అమ్మొచ్చు, లేదా 10 years ఆగి అమ్మొచ్చు, లేదా 100 సంవత్సరాలగైనా 100 years ఆగైనా అమ్మొచ్చు. ఇలా మన ఇష్టం అనమాట. ఇక్కడ మనం ఏదైనా షేర్ అనేది కొనుక్కుని దాన్ని నెక్స్ట్ డేకి అమ్మొచ్చు, లేదా 1 year ఆగి 10 years ఆగి ఎన్ని సంవత్సరాలకైనా మనం ఎలాగో 100 years మన తర్వాత వాళ్ళు ఎవరో అయినా కానీ అమ్ముకోవచ్చు అనమాట. ఇలా మనకి ఈ పొజిషనల్ ట్రేడింగ్లో ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాం, అది తీసుకుని లాభం వచ్చినా నష్టం వచ్చినా అది వేరే సంగతి. అంటే ఆ బిజినెస్ ఏదైతే ఉందో బాగా లాభాల్లోకి వచ్చేస్తే అలా మనం కొన్న షేరు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నష్టాల్లోకి వెళ్ళిపోతే మనం కొన్న షేరు తగ్గిపోతూ ఉంటుంది. అది మీకు డే ట్రేడింగ్లో చూపించా ఫ్రెండ్స్. సేమ్ అలాగే మనకేంటంటే ఈ పొజిషనల్ ట్రేడింగ్లో ఒక షేర్ కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట. మనకి అన్లిమిటెడ్ టైం, ఇక మీరు ఎన్ని సంవత్సరాలకైనా దాన్ని అమ్ముకోవచ్చు. ఇది పొజిషన్ తీసుకోవడం అనమాట. అంటే ఒక షేర్ కొని తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. డే ట్రేడింగ్లో ఏం చేసాం, ఉదయం 9ంటికి కొన్నాం, లేకపోతే ఎప్పుడో ఉదయం 9 నుంచి ఈవినింగ్ 3:30 లోపు ఏదో టైంలో కొని ఏదో టైంలో అమ్మేసాం. అదే రోజు అమ్మేసేదాన్ని డే ట్రేడింగ్ అంటారు. అలాగే ఏంటంటే మనం పొజిషనల్ ట్రేడింగ్లో ఏంటంటే ఒక షేర్ను కొని మన ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంచుకుని మనం దాన్ని అమ్మేసుకోవడం. అది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనం కొన్న షేర్ని బట్టి, ఆ కంపెనీ డెవలప్మెంట్ని బట్టి మనకైతే జరుగుద్ది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏంటంటే అంటే ఫ్యూచర్ అంటే ఏంటి, తర్వాత ఎలా అంటే ఏంటి, కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి, మనం ఏదైనా ఒక షేరు పెరుగుద్దన్న నమ్మకంతో ఎంత పెరుగుద్ది అనేది ముందే ఎక్స్పెక్ట్ చేసి మనం ట్రేడ్ చేయడం. అంటే ఒక 1 రూపీ ఉన్న షేరు 1.5 రూపీస్ అవుద్ది అనేది మనం ఫ్యూచర్ ముందే అనుకుని మనం కొనడం. లేదు, అది 1 రూపీ కొన్న షేరు 0.5 అంటే రూపాయి ఉన్న షేరు ₹1 అవుద్దని వాటిలో అంటే బై అండ్ సెల్ ఏదైనా సరే, బై ఆర్ సెల్ ఏదైనా చేయొచ్చు. ఇక ఇలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఏంటంటే మనం అలా ట్రేడ్ చేయడం అనమాట. ఇది చాలా డేంజర్ అనమాట. ఫస్ట్ ఇది మనం అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా దీని జోలికి వెళ్ళకూడదు. ఈ డే ట్రేడింగ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ లేకుండా ఇది కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ఇది కూడా చేయకూడదు, ఈ పొజిషనల్ ట్రేడింగ్ కూడా చేయకూడదు అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా ఏవి చేసినా మీరు 100% ఫెయిల్ అయిపోతారనమాట. ఆ తర్వాత సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్గా మీకు దీంట్లో మీకు
ఏంటంటే ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదైనా ఇన్స్టాల్మెంట్ తెలుసుగా ఫ్రెండ్స్, మీకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మనం షేర్ను కొనుక్కోవడం అనమాట. సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మనం షేర్స్ను కొనడం అనమాట. అంటే ఏంటి, మన దగ్గర మనీ ఉంది అంటే నెల నెల ఒక్కొక్క షేరు, అంటే ఈ నెల ఒక షేరు కొన్నా, ఈ నెల ఒక షేరు, లేకపోతే ఈ వారం ఒక షేరు, 15 డేస్కి ఒక షేరు, అలా నెలకు ఒక షేరు, తర్వాత మళ్ళీ ఇంకో షేరు మళ్ళీ కొన్నా, ఇలా ఇలా మీ ఇష్టం అనమాట. ఇలా మీరు షేర్లు ఏదైనా ఒక కంపెనీలో కానీ ఒక 50 కంపెనీస్లో కానీ 50 కంపెనీస్లో కానీ మీ ఇష్టం అనమాట, లేకపోతే 100 కంపెనీల్లో కానీ ఎందులో అయినా సరే మీరు ఒక్కొక్క షేరు కొనుక్కుంటూ వెళ్ళడం అనమాట. అంటే మనం దాంట్లో కొంచెం కొంచెం మన దగ్గర ఉన్నాయి ఒక్కొక్క షేరు కొనుక్కుంటూ సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం ఒక 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ 10 ఇయర్స్ లేకపోతే ఒక 30 ఇయర్స్ మీ ఇష్టం అనమాట. ఇక ఏదన్నా సరే మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటూ వెళ్తే కనుక మీకేమవుద్ది, ఈ షేర్స్ అలా పెట్టుకుంటూ వెళ్తే అవి పెరగడం కానీ తగ్గడం కానీ సేమ్ ప్రాసెస్ ఏం మారదనమాట. అంటే మనకి లాభాలు వస్తే పెరుగుతాయి, నష్టాలు వస్తే తగ్గుతాయి. ఇలా సిప్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అలా కొన్నాళ్ళు చేస్తే మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా, అంటే ఎప్పుడు బిజినెస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, లాభం నష్టం ఏదైనా రావచ్చు. అది అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక చేపలు పట్టడానికి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ఎర వేస్తాం, ఎర వేసి చేపను పడదామని చూస్తాం. ఆ ఎర చేప తినేసింది అనుకోండి, ఆ ఎర నష్టం వస్తుంది. అదే గనక ఆ ఎర వేసినప్పుడు చేప గేలాని చిక్కితే మనకి చేప లాభం వస్తుంది. సేమ్ బిజినెస్ కూడా అంతే ఫ్రెండ్స్, మనకి లాభమైనా నష్టమైనా ఇది సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. అంటే మనం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొనుక్కోవడం, ఇది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఉన్నాటిలో చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఈ డే ట్రేడింగ్ కన్నా, తర్వాత ఈ పొజిషనల్ ట్రేడింగ్ కన్నా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కన్నా సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్స్ అనమాట, బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక 50 కంపెనీస్ లేకపోతే ఒక 100 కంపెనీస్ ఎన్నుకుని దాంట్లో మనం సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం దాంట్లో లాభాలే ఉంటాయి అన్నమాట. దాదాపు 90% అంటే 90% లాభాలే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఇక్కడ కూడా ఏంటంటే మంచి కంపెనీలు అనేది మనం ఎన్నుకోవాలి. ఎన్నుకుని మనం ఈ నిఫ్టీ 50 లేకపోతే నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ ఫండ్స్, తర్వాత మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, ఇలా అంటే మనకి వీటిలో కొంచెం కొంచెం అవేర్నెస్ అయితే ఇందులో కూడా ఉంటే ఇక్కడైతే మనం 90% లాభాలు అంటే ప్రాఫిట్ని తీయగలుగుతాం. ఖచ్చితంగా ప్రాఫిట్ తీస్తాం అనమాట. ఇందులో ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్ అనమాట ఉన్నవాటిల్లో. ఇక తర్వాత లంసం అంటే ఈ లంసం అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉంటే లంసం అంటే ఏంటి, ఎంత కావాలి అంటే 1,00,000 కోటి ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. లంసం అంటే మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉంది, 100 రూపాయలు ఉంది,
ఈ 100 రూపాయలని మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసేయచ్చు. ఇది ఎప్పుడైనా అన్లిమిటెడ్ టైం, అంటే మీరు ఈ 10 ఇయర్సా లేకపోతే 50 ఇయర్సా 100 ఇయర్సా, ఇలా దీనికి ఏమీ కొలమానం లేదు. ఈ 100 రూపాయలు ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. అది లాభం వచ్చినా నష్టం వచ్చినా సేమ్ ప్రాసెస్ అయితే ఏం మారదనమాట. ఇలా ఉన్నప్పుడల్లా ఒక 100, అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉంది, 100 వేసా, రేపు 300 ఉంది, 300 వేసా, తర్వాత 800 ఉంది, 800 వేసా, తర్వాత 1000 ఉంది, 1000 వేసా, తర్వాత 10,000 ఉంది, 10,000 వేసా, తర్వాత నా దగ్గర 1,00,000 ఉంది, 1,00,000 వేసా, 1,00,000 ఉంది, 1,00,000 వేసా, తర్వాత ఒక 1 crore ఉంది, 1,00,00,000 రూపాయలు వేసా. ఇలా ఏదైనా మనం లంసమ్ అంటే ఒకేసారి వేసి తర్వాత మళ్ళీ ఇదంతా కూడా నాకు డబ్బులు అవసరం వస్తే నేనేం చేశాను, ఇవన్నీ మొత్తం కావాలని తీసేసా. డబ్బులు అవసరం వస్తే ఇదంతా మొత్తం కూడా నాకు కావాలని తీసేస్తే మనం ఎప్పుడైనా అంటే మనం మొత్తం కూడా ఎంత ఉంటే అంత, ఇప్పుడు ఒక 3 crores ఉంది, 3 crores తీసుకోవచ్చు. లేదు నా దగ్గర నష్టం వచ్చింది, ఒక 50 lakhs ఉంది, అదైనా తీసేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం అనమాట. పెరిగినా తీసేసుకోవచ్చు, తరిగినా తీసేసుకోవచ్చు అనమాట. ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఈ లంసమ్ కూడా చాలా బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే 90% నష్టాలు రావన్నమాట. 90% మీరు ప్రాఫిట్లోనే ఉంటారు దీంట్లో కూడా. ఎందుకు, లాంగ్ టర్మ్ ఉంచుకుంటేనే. లంసమ్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉంచుకోవాలంటే ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది కానీ మ్యాక్సిమం ఒక 3 ఇయర్స్ నుంచి ఒక 30 ఇయర్స్ వరకు ఉంచుకుంటే మీకు నష్టాలు అనేవి రావన్నమాట. 100% ప్రాఫిట్లోనే బాగా పెరిగిపోయే ఉంటాయి, తగ్గవన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఒక షేర్ ధర అనేది కంపెనీ బాగుంటే పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్, తరిగిపోదు అనమాట. షేర్ అనేది కంపెనీ ఒకసారి నష్టం వచ్చినా ఒకసారి లాభం వచ్చినా లాభాలు వస్తూనే ఉంటాయి, నష్టపోవడం అనేది ఉండవు. కానీ ఇక్కడ ఎంచుకోవాలి, అంటే మనం ఎంచుకునే కంపెనీని బట్టి ఉంటుంది అనమాట. కంపెనీ మంచిదై ఉండాలి, లేదు అంటే నష్టం అనేది పక్క 100% నష్టపోతాం అనమాట. మనం ఎంచుకునే కంపెనీ బాగుండాలన్నమాట. ఆ కంపెనీ బాగాలేదంటే మనం అయితే నష్టపోతాం అనమాట. ఇలా మనం ఈ ట్రేడింగ్ గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్. అయితే వీటిల్లో చెప్పేగా ఫ్రెండ్స్ 100 సూత్రాలు తెలుసుకోవాలి. మనకైతే ఫస్ట్ అసలు ట్రేడింగ్ అనేది ఏం జరుగుద్ది, బిజినెస్ అంటే ఏంటి, డే ట్రేడింగ్ అంటే ఏంటి, పొజిషనల్ ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇలా సిప్ ఇన్వెస్ట్మెంట్స్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా వీటిల్లోనే చాలా ఉంటాయి. అంటే డెట్ ఫండ్స్ అని, తర్వాత మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత మనకి దీంట్లో ఈ డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్, ఇలా చాలా కూడా మనకి ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనకి అవగాహనతో మనం ఏదైనా చేయగలుగుతాం. లేదు నేనేమి తెలుసుకోను, తెలుసుకోకుండా నేను ఎలా చెయ్యాలి, ఇవన్నీ నేను నేర్చుకోకుండా ఎలా చెయ్యాలి, అయినా నాకు లాభం కావాలి, ఇదేగా ఫ్రెండ్స్ అందరికీ ఉండేది ఇదే. ఎందుకంటే ఊరికే లాభాలు రావాలి, నేను నేర్చుకోను అనేదే కదా. దీనికి ఏంటంటే మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే ఎస్ఐపి చెయ్యాలి. ఏంటి, మీరేమి నేర్చుకోకుండా నిఫ్టీ ఫిఫ్టీలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో లేదా
మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్లో, అంటే లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కానీ వీటిలో మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్లో నిఫ్టీ 50 అంటే 50 కంపెనీల్లో, నిఫ్టీ 50 అంటే 50 కంపెనీల్లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ కానీ, లార్జ్ క్యాప్స్ కానీ, మిడ్ క్యాప్స్ కానీ, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ ఇలా ఎందులో అయినా మీరు ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు 90% మీరు లాంగ్ టర్మ్ ఉంటే, లాంగ్ టర్మ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ప్రాఫిట్లోనే 90% నష్టపోరు అనమాట ప్రాఫిట్లో. అంటే దీనికి పెద్దగా మనం ఏమీ నేర్చుకోకుండానే ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు అనమాట. ఇక్కడ నిఫ్టీ 50లో చేసేసుకుంటే మనం సిప్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాంగ్ టర్మ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మనం అదే అవగాహనతో చేసుకుంటే మీకు ఇప్పుడు సపోజ్ దీంట్లో ఊరికే ఎగ్జాంపుల్గా ఒక 30 ఇయర్స్లో మనకి కొంత ప్రాఫిట్, అంటే 30 ఇయర్స్లో ఒక 1 crore ప్రాఫిట్ తీసామనుకుందాం. అవగాహనతో చేస్తే మనం 10 ఇయర్స్లోనే తీసేయచ్చు అనమాట. ఆ ప్రాఫిట్ని 10 ఇయర్స్లోనే తీయచ్చు అనమాట. 1 crore 30 ఇయర్స్లో తీసేది 10 సంవత్సరాల్లోనే తీయచ్చు అనమాట. ఇది అవగాహనతో చేయడం. లేదు నేనేమి నేర్చుకోండి ఏ అవగాహనతో చేయను అంటే నిఫ్టీ 50లో చేసి మనం ఇక సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఓ 30 ఇయర్స్లో మనం ఈ 1 crore సంపాదించేస్తాం అనమాట. అది మనం దీనికి ఎంతైనా చేసుకోవచ్చు అనమాట. కానీ తెలియకుండా గనక ఈ డే ట్రేడింగ్ చేశారా 100% ఫెయిల్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, 100% ఫెయిల్ అయిపోతారు. ఇది పక్కా. తర్వాత పొజిషనల్ ట్రేడింగ్ చేశారా 100% ఫెయిల్ అయిపోతారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేశారా 500% ఫెయిల్ అయిపోతారు. సిప్ ఇన్వెస్ట్మెంట్ తెలిసి చేసినా తెలియక చేసినా నిఫ్టీ 50లో 50 కంపెనీల్లో చేస్తే నష్టపోరు అనమాట. మీరు ఒక 100% ప్రాఫిట్లోనే ఉంటారు. లాంగ్ టర్మ్ చెయ్యాలి. లాంగ్ టర్మ్ ఇది గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ చేస్తేనే ప్రాఫిట్లో ఉంటారు. లంసంలో కూడా అంతే ఫ్రెండ్స్. లంసంలో కూడా మీరు ఒక 30 ఇయర్స్ లాంగ్ టర్మ్ అనేది, ఇందులో కూడా ఏంటి లాంగ్ టర్మ్ అనేది చెయ్యాలన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మీరైతే నష్టపోరు. ఇది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇలా ప్రతిదాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం అవేర్నెస్ అంటే మనం యూత్గా మనం ఏదైనా కానీ మనీ సంపాదించాలి ఫ్రెండ్స్. డబ్బులు పొదుపు చేయాలి. పొదుపు చేయకపోతే మనం పేదవాళ్ళగా మిగిలిపోతాం. గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఏదైనా నేర్చుకోకుండా చేయకూడదు ఫ్రెండ్స్. ఏదైనా ట్రైనింగ్ అవ్వకుండా చేయకూడదు. ట్రైనింగ్ అయ్యి మాత్రమే చెయ్యాలి. ట్రైనింగ్ అయ్యి చేస్తేనే మీకు లాభం ఉంటుంది. ట్రైనింగ్ లేకుండా చేస్తే మీరు నష్టపోతారు. అది నష్టపోవడమే కాక ఫియర్ అండ్ గ్రీడ్ దీనికి లోన్ అయిపోతారు అనమాట. ఫియర్ అండ్ గ్రీడ్కి లోన్ అయిపోతారు. మీరు భయపడిపోతారు. ఏంటి, ఎందుకంటే తగ్గిపోతే భయం వేస్తుంది, పెరిగిపోతే ఆనందం వస్తుంది. అది అందుకని మీరు ఏదైనా నేర్చుకుని చేయండి ఫ్రెండ్స్. ఏ పని చేసినా నేర్చుకుని చెయ్యాలి. నేర్చుకోకుండా ఏ పని చేయకూడదు ఫ్రెండ్స్. తదుపరి వీడియోలో మళ్ళీ ఇంకా వీటి గురించి చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.